నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక నేడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ జరగనుంది. ఏదైతే తను 14 రోజుల మధ్యంతర బెయిల్ పై కూడా తను బయట ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే పిటిషన్ పై కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఇక గత విచారణలో కూడా కౌంటర్కి సంబంధించినటువంటి సమయం అయితే పోలీసులు కోరినట్టుగా కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ఏదైతే తను నాంపల్లి కోర్టుకు హాజరు కాలేనటువంటి సమయంలో కూడా ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి కూడా తను ఇంటి నుండే అయితే వర్చువల్గా అయితే హాజరైనట్టుగా కూడా మనందరికీ తెలుసు. అయితే తన బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా జనవరి 10కి కూడా వాయిదా పడినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్కి సంబంధించి కూడా కోర్టులో విచారణ అయితే జరపనున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ పై కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతం బయటే ఉన్నారు, అది మనందరికీ తెలుసు. అయితే జనవరి 10న కూడా ఇక సంధ్య థియేటర్కి సంబంధించి కూడా అదేవిధంగా తన పూర్తి బెయిల్కి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు నాంపల్లి కోర్టులో అయితే తను హాజరు కాబోతున్నారు. అదే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి విచారణ అయితే ఈరోజు కొనసాగనుంది. అదేవిధంగా తన రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా జనవరి 10న అయితే విచారణ కొనసాగిస్తారంటూ కూడా పూర్తిగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా జనవరి 10న అయితే వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కొంత గడువైతే కోరారు. ఏదైతే కౌంటర్ దాఖలు కూడా చేశారు హైకోర్టులో, నాంపల్లి కోర్టులో. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కూడా జనవరి 10న అయితే చేయనున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా వాయిదా పడినట్టుగా కూడా తెలుస్తోంది. మరో 10 రోజుల పాటు కూడా ఏదైతే జనవరి 10 అంటే కూడా దాదాపుగా ఇంకో 10 రోజుల సమయం అయితే ఉంది. మరి జనవరి 10న తన పూర్తి బెయిల్కి సంబంధించి కూడా విచారణ చేపడతారు అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తోంది.